గంటలు 3 గంటలు ఆ సెల్ ఫోన్ దగ్గర జీవితాల్లో నాశనం చేసుకుంటున్నారు. అదే సమయం పుస్తకాల దగ్గర పెడితే బ్రతుకు ఎంత బాగుపడేది. అదే సమయం చదువు దగ్గర శ్రద్ధ పెడితే జీవితం ఎంత విలువ పొందేది. అదే సమయం బైబిల్ దగ్గర ప్రార్థన దగ్గర గడిపితే జీవితం ఎంత ధన్యకరంగా మార్చబడేది. కొందరు సెల్ ఫోన్కి బానిసలై దాని చేత ఏళ్ళుబడి చేయబడుతున్నారు. దైవజనమా, ఒకసారి ఆలోచించు. రోజుకొచ్చి 24 గంటల కాల వ్యవధిలో ఎంతసేపు ఫోన్తో నువ్వు గడుపుతున్నావు? దానికి బానిసైపోయేవేమో జాగ్రత్త. దాని చేతికి చిక్కేవేమో జాగ్రత్త. నీ సమయాన్ని వృధా చేసుకుంటున్నావేమో జాగ్రత్త. శరీరాన్ని నువ్వు ఏలేవాడివి అయితే, శరీరాన్ని ఏలుబడి చేసే జ్యోతిగా నువ్వు దేవుని కొరకు బ్రతికితే, ఎస్ ఫోన్ అవసరం, నేను వాడతా. ఫోన్ అవసరం. ఫోన్ అవసరం. దేనికి అవసరం? ఫోన్ మాట్లాడ. దేనికి అవసరం? చదువుకునేది ఇన్ఫర్మేషన్ స్వీకరించడానికి. ఇట్స్ ఓకే. అది కాకుండా ఈ వాట్సాప్ స్టేటస్లు ఏంటి, ఈ ఫేస్బుక్లో ఎవరేం పోస్ట్ చేశారు, ఈ సోషల్ మీడియా ఏంటి, దాని దగ్గర గడుపుతున్నావంటే నీవెవరివో తెలుసా? సెల్ ఫోన్ చేతిలో ఏలుబడి చేయబడుతున్నవాడివి. నువ్వు స్వతంత్రుడివి కాదు, నువ్వు స్వతంత్రురాలివి కాదు. దాని చేతిలో ఏలుబడి చేయబడుతున్న ఒక బానిసవి అన్న సంగతి గ్రహించు. ఓ చిన్న సెల్ ఫోన్ నిన్ను ఆడిస్తుంది. ఒక చిన్న సెల్ ఫోన్ నీకు స్వేచ్ఛ లేకుండా చేస్తుంది. అరే, చివరికి బైబిల్ చదువుకునేటప్పుడు కూడా బైబిల్ ప్రక్కనే ఫోన్ పెట్టుకొని క్లిక్ అని వచ్చిందా? బైబిల్ బాయే. బానిసవే. బానిస బ్రతుకుతున్నావు. జ్యోతిగా నువ్వు ప్రకాశించలేవు.